జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! 'జాలకారి' అనేదో తమిళో, మలయాళం మేబీ సాంగ్ అనేది. సాంగ్ అయితే చాలా బావుంటది. గర్ల్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు చెప్తున్నాను కదా! అది కూడా 3డీలో ఉంటది కాబట్టి మీకు ఇంకా బాగా నచ్చుద్ది. సినిమాటిక్ స్టైల్‌లో ఉంటది. నచ్చితే పక్కా చేసుకోండి. సపోర్ట్ కూడా పక్కా చేయండి. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి. డెమో చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చింది కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకోటి తెలుగు వర్షన్ కూడా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. లేదంటే ఏదైనా అంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేయండి. నేను తెలుగులో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇది నచ్చితే ఓకే. లేదంటే మీ ఇష్టం అది. మీరు కామెంట్ చేసే బట్టి ఉంటది. దాని గురించి చెప్తున్నాను. ముందుగా వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సేమ్ ఫాంట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉంటది. ముందు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటది అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను మీకు చెప్పడానికి. ఓపెన్ చేస్తే ఏముండదు. చాలా సింపుల్‌గా ఉంటది. మీకు పెద్ద కష్టంగా ఏమి పెట్టను నేను. జస్ట్ ఏం లేదు. ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఇక్కడుంటాయి. టాప్‌లోనే ఉంటాయిలే. మీరంట కింద రిలిక్స్ ఉంటాయి. అంటే టెక్స్ట్ ఉంటాయి. ఇక్కడ ఒక పీఎన్‌జీ ఓపెన్ చేయండి. కరెంట్ వ్యూలోకెళ్ళండి. ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. చాలా సింపుల్ అది. ఆహ్, ఎందుకంటే మీరు ఒక ఫోటోని యాడ్ చేసుకొని జెడ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, డౌన్ చేసుకోవడం అనేది చాలా టైం వేస్ట్ అర్థం చేసుకోండి. అంతే మీకు సింపుల్‌గా చెప్పేస్తున్నాను. చూడొచ్చు బట్ ఫోటో అనేది యాడ్ అయింది. బట్ అది బాడీ అంటే మొత్తం కనపడట్లేదు. హైడ్ అయిపోయింది. అంటే ఈ లేయర్స్ ఉన్నాయని ఆ ఫోటోని హైడ్ చేసేసినాయి. అప్పుడు ఏం చేస్తారంటే బ్యాకొచ్చేసి మొత్తం కాదు బ్యాకొచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అసెంబ్లీ కనపడుతుంది కదా! దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు టిక్ అవుతది. అప్పుడు మీ 2 ఫింగర్స్‌ని స్క్రీన్ పైన పెట్టి కొంచెం ఎక్కడైతే కొంచెం సెట్ అవుతుందో అలా పెట్టుకొని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా అనమాట. అలాగే సేమ్ ఇంకో ఫోటో ఓపెన్ చేయండి. కరెంట్ ఫిల్‌లో రీప్లేస్ వెళ్ళండి. రీప్లేస్ చేయండి. సేమ్ అంతే. ఇది కూడా కొంచెం అలా రీప్లేస్ పెట్టుకొని ఒక్కోటి కింద ఇక్కడ ఉన్నాయన్నీని ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టుకొని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. బట్ ఇంకొకటి సారీ చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీకేమైనా కలర్ గ్రేడింగ్ చేసుకోవాలనుకుంటే ఏమి లేదు. మీ డ్రెస్‌కి పెట్టి కలర్ గ్రేడింగ్ చేసుకోండి. అది పెద్ద ఏం టైం ఏం కాదులే. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఉంది. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ హూ షిఫ్ట్ అని ఉంటది. ఇది అంటే ఇలా చేంజ్ చేసుకోవడం, అంటే ఇంక్రీజ్ చేసుకోవడం, డౌన్ చేసుకుంటే మీకు కావాల్సిన కలర్ అనేది మ్యాచ్ అయిపోతది. అలాగే ఇక్కడ ఒక క్లౌడ్ ఉంటది. ఇందులో కూడా సేమ్ అదే యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక్క నిమిషం కరెంట్ లైట్‌లోకెళ్తాయి. ఇక్కడ హెచ్‌యుఈ షిఫ్ట్ అని ఉంటది. హూ షిఫ్ట్ అని ఇది యాడ్ చేసుకొని మీరు ఇంక్రీజ్ చేసుకోవడం, డౌన్ చేసుకోవడం ఉంటే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. అంటే ఇక్కడున్న వీటిని హ హైట్ కలర్ గ్రేడింగ్ చేసుకుంటే మీకు అంటే ఫోటో తగ్గట్టు మీ పీఎన్‌జీ తగ్గట్టు కలర్ గ్రేడింగ్ చేసుకుంటే మీకు కొంచెం ఎడిటింగ్ కూడా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటది. అంత వద్దులే చాలా సింపుల్‌గా అంటే మీరు జస్ట్ కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక్కోటి కింద రీప్లేస్ పెట్టుకుంటే అదే బెటర్‌లే. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది. సరే మరి.